అనేది కాకుండా కొంచెం కమిట్మెంట్ ఉండాలి అంతే. కానీ మిరపచ్చే రైతుల విషయంలో ఇంకా ప్రభుత్వం ఎంత అడావిడి చేసినా మేము ఏం చేయలేమని చెప్పేసిందా ఫైనల్ గా? నిజంగానే పాపం వాళ్ళు ఏం చేయలేరు. నేను చెప్పినట్టు ఇది చేస్తే చేయగలగాలి, అంతేనా? అది కమిట్మెంట్ కావాలి. అలా కాకుండా చేయలేము అంటే పాపం వాళ్ళు అంటుంది కూడా కరెక్టే. వాళ్ళు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వగలుగుతారు. ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇదివరకు జగన్ ఉన్నప్పుడు 7,000 ఉంటే ఇప్పుడు 10,000 రూపాయలు ఇచ్చినట్టున్నారు. దాని మీద ఏది 9,000 ఎంత ఉంటుందో ఇంకో 1,000 రూపాయలు ఎక్కువ కొనుక్కుంటారు. ఏది వీళ్ళు అంతమించి కొనరు. కానీ నేను చెప్పినట్టు ఇతర దేశాలతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి అట్లాగే అసలు ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థలకు అమ్ముకున్న అద్భుతంగా నడుస్తుంది. ఎక్కడ ఎందుకండి ఆయన ఎవరు మన లోకేష్ గారు యాప్లు పెడతారు కదా, ఓ యాప్ పెట్టేసి ఈ నేనేం చెప్తున్నా అంటే ఇవన్నిటిని వివిధ సెంటర్లో పెట్టండి. ఈ యాప్ల్లో ఈ కూరగాయలు ఇవన్నీ ఏ ఏరియాలో టమోటాలు ఇట్లాంటి వాళ్ళంతటా వాళ్ళు రిజిస్టర్ చేసుకునేటట్టు, రైత లేకపోతే వ్యాపారస్తుడు వాళ్ళంతటా వాళ్ళు రిజిస్టర్ చేసుకునేటట్టు. అట్లాగే వీళ్ళు ఉన్నారు కదా స్కూల్ వాళ్ళు, లేకపోతే దాని పేరు ఏంటది హాస్టల్ వాళ్ళు, లేకపోతే ఇప్పుడు మనం అనుకున్నటువంటి సూపర్ బజార్లో వాళ్ళు దాంట్లో బుక్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఏముంది, స్విగ్గీ వాడేది ఏంటి, ఒకడేం టిఫిన్ అమ్ముతాడు, ఇంకోటేం టిఫిన్ కొనుక్కుంటాడు, ఇంతే కదా. ఈ ఏర్పాటు చేయొచ్చు కదా. ఇప్పుడు ఆ సీఎం యాప్ అనేది ఉందట, కాబట్టి అది ఈ విధంగా జరగట్లా. అక్కడ సాధారణ ప్రజలకి వెళ్ళట్లా. ఎక్కడో